గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే 1న గురువు యొక్క స్థానం అనేది మారబోతుంది కాబట్టి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి గురువు వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూల ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో 8 నిమిషాల్లోనే చాలా క్లియర్గా వివరిస్తానండి. కాబట్టి ఈ వీడియో చివరి దాకా చూసి మీ పేరేంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సింహరాశి వారికి బృహస్పతి అనగా గురువు 5వ ఇంటికి 8వ ఇంటికి అధిపతి అండి. మీ 5th హౌస్కి 8th హౌస్కి అధిపతి. నిజానికి బృహస్పతి సింహరాశి వారికి శుభగ్రహం అవుతాడండి. ఎందుకంటే త్రికోణ ఇంటికి అధిపతి. అలాగే మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడికి గురువుకి స్నేహం ఉంది, మిత్రత్వం ఉంది. కాబట్టి గురువు యొక్క సంచారం అనేది సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంచారం అనేది మీ రాశి నుండి 10వ ఇంట్లో జరుగుతుంది, 10th హౌస్లో జరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయా లేక ప్రతికూల ఫలితాలు ఉంటాయా అంటే ప్రతికూలం కంటే కూడా అనుకూలతలు ఎక్కువ అండి. మీ తెలివితేటలను ఉపయోగించి పనిలోనూ, వ్యాపార విషయంలోనూ, ఉద్యోగ విషయంలో కూడా సింహరాశి వారు మే 1 నుండి మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు, విజయాలను సాధిస్తారు అని చెప్పవచ్చండి. మే 1 తర్వాత బృహస్పతి యొక్క ప్రభావం అనేది 2వ ఇంటిపైన, 4వ ఇంటిపైన, 6వ ఇంటిపైన పడుతుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలోనూ, ఆస్తికి సంబంధించిన విషయాలకు మే 1 తర్వాత సింహరాశి వారికి అనుకూలిస్తుందండి. నేను ఉగాది రాశి ఫలాల వీడియోలో కూడా ఇదే విషయం గురించి ప్రస్తావించాను. ఏప్రిల్ వరకు సింహరాశి వారు సాధ్యమైనంత వరకు పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పాను. మే 1 తర్వాత పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను. మే 1 తర్వాత సింహరాశి వారు కాస్త తెలివిగా ఆలోచించగలుగుతారు, తెలివిగా పెట్టుబడులు పెట్టగలుగుతారు, తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారికి ఉన్న జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుందండి. తెలివితేటలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి, షార్ప్గా ఆలోచించగలుగుతారు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల పరంగా, పెట్టుబడుల పరంగా సింహరాశి వారికి మే 1 నుండి అనుకూలతలు అనేవి పెరుగుతాయని చెప్పవచ్చండి. అలాగే సింహరాశిలో జన్మించి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం నెమ్మదిగా స్థిరంగా మెరుగుదల ఉంటుందండి. అంటే కొంచెం కొంచెంగా పరిస్థితులు అనేవి సింహరాశి వారికి అనుకూలంగా మారతాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంతకుముందు కంటే కూడా, గతం కంటే కూడా. అలాగే యోగా, ధ్యానం వంటివి కూడా అలవరుచుకున్నట్లయితే సింహరాశి వారు అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే పుష్కలంగా నీటిని తాగటానికి ప్రయత్నించండి, వాటర్ని ఎక్కువగా తీసుకోండి, డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోండి. గురువు యొక్క స్థాన మార్పు తర్వాత సింహరాశి వారి స్వరంలో మెరుగుదల ఉంటుందండి. అంటే మాధుర్యం పెరుగుతుంది, ఆలోచనాత్మకంగా మాట్లాడగలుగుతారు, మంచిగా మాట్లాడటం వల్ల లాభాలను కూడా పొందగలుగుతారండి. అంటే కొంచెం కూల్గా ప్రవర్తిస్తారు ఇంతకుముందు కంటే కూడా. బృహస్పతి యొక్క ప్రభావం వల్ల అనుకోని విధంగా ధనలాభం కానీ, పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారా సింహరాశి వారికి ధనం రావటం కానీ, వారసత్వం ద్వారా ధనం వచ్చే అవకాశాలు కానీ, డబ్బు వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయండి. కుటుంబ విషయంలో కూడా గణనీయంగా కృషి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి సింహరాశి వారికి పెరుగుతాయి. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా పాత స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయండి. ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే 6వ ఇంటిపైన బృహస్పతి యొక్క ప్రభావం అనేది పడుతుంది కాబట్టి పోటీదారుల నుండి, అంటే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, మెయిన్గా వ్యాపారస్తులండి, పోటీదారుల నుండి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే మీ మనస్సును పాడు చేసే ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని చిక్కుల్లో పడేలాంటి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా వారు ఏమీ సాధించలేకపోతారు. చివరికి మీదే గెలుపు అవుతుంది. మీ శత్రువులు కానీ, పోటీదారులు కానీ మిమ్మల్ని దాటి మీకంటే పైకి ఎదగలేకపోతారు. అయినప్పటికీ వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు.
సింహరాశి వారికి మే 1 నుండి ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుందండి. 2024 సంవత్సరం ప్రారంభం నుండి మే 1 వరకు ఒక లెక్క, మే 1 తర్వాత నుండి అక్టోబర్ 8వ తారీఖు వరకు ఇంకొక లెక్కలా ఉంటుంది. అంటే ఈ మధ్య సమయం అనేది సింహరాశి వారికి ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే సింహరాశి వారు డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కొత్త అప్పులు తేకుండా చూసుకోండి. గతంలో తీసుకున్న అప్పులు తీర్చే పరిస్థితులు మే 1 నుండి ఉంటాయి, కానీ కొత్త అప్పులు తీసుకోకుండా జాగ్రత్త పడండి. కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించండి. ఈ మంచి సమయాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోండి. 4వ ఇంటిపై బృహస్పతి యొక్క అనుకూల ప్రభావం అనేది పడుతుంది కాబట్టి కుటుంబ జీవితంలో ఆనందం దక్కుతుందండి. ప్రశాంతంగా ఉండగలుగుతారు గతం కంటే. ఆస్తిలో పెట్టుబడులు పెట్టడానికి కూడా, గృహం కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నా, వ్యవసాయ భూములను కొందాము అనుకుంటున్నా, రియల్ ఎస్టేట్ వాటిపైన పెట్టుబడి పెడదాము అనుకుంటున్నా సరే మే 1 నుండి సింహరాశి వారికి అనుకూలతలు ఉంటాయి. అయితే మే 1 లోపు మాత్రం అటువంటివి ఏవి కూడా, అంటే ముఖ్యమైన నిర్ణయాలను ఏవి కూడా తీసుకోవద్దండి. మే 1 తర్వాతే మీ మైండ్ అనేది కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మీకు అనుకోకుండా ఊహించని డబ్బును పొందగలుగుతారు. వారసత్వం ద్వారా కూడా సింహరాశి వారికి ఆదాయం అనేది పెరుగుతుంది. 10వ ఇంట్లో అంటే మేషరాశి నుండి బృహస్పతి వృషభ రాశిలోకి వెళ్తాడు కాబట్టి ఈ బృహస్పతి యొక్క సంచారం అనేది 4వ ఇంటి పైన సానుకూల ప్రభావం పడే అవకాశం ఉందండి. కాబట్టి సింహరాశిలో జన్మించిన వారి తల్లి కనుక అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు బాధపడుతున్నట్లయితే వారికి మే 1 తర్వాత ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అంటే మే 1 తర్వాత గురువు యొక్క స్థానం అనేది మారిన తర్వాత గురువు యొక్క ప్రభావం అనేది 4వ ఇంటి పైన పడుతుంది కాబట్టి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ తల్లిగారి ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశాలు ఉంటాయండి. మీ కెరీర్లో పెరుగుదల ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా మంచి ప్రతిఫలం అనేది లభిస్తుంది, వృద్ధి ఉంటుంది, విజయాన్ని చూడగలుగుతారు. సింహరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారండి మే 1 తర్వాత నుండి. ఒక రకంగా గతం కంటే కూడా గురుబలం అనేది సింహరాశి వారికి పెరగనుంది అని చెప్పాలి. ఆదాయం అనేది మెరుగుపడుతుంది. ఆర్థికంగా కూడా గతం కంటే మే 1 తర్వాతే బలపడతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా లాభపడతారండి. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీతంలో మెరుగుదల అనేది కనిపిస్తుంది. అయితే సింహరాశి వారిపైన పోటీ పడేవారు ఎక్కువ అవుతారండి. వీరికంటే పై స్థాయికి వెళ్ళాలని వీరితో పోటీ పడేవారి సంఖ్య అనేది పెరుగుతుంది. వారి వల్ల మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఏర్పడవచ్చు, కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారండి. సంఘం నుండి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. పనికి ప్రశంసలు లభిస్తాయి. కెరీర్ అనేది బాగుంటుందండి. గతంలో నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా మే 1 తర్వాత నుండి అక్టోబర్ 8వ తారీఖు మధ్యకాలంలో సింహరాశి వారు సక్రమంగా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. మంచి సమయంగా చెప్పవచ్చండి. కాబట్టి సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి వాయిదా వేసుకుంటూ ఇతరుల పనుల మీద దృష్టి పెట్టకుండా ముందు మీ గురించి ఆలోచించండి. ఆ తర్వాత పక్కవారి పని గురించి చూసుకోండి. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాల ద్వారా విజయాన్ని సాధించగలుగుతారండి. ముఖ్యంగా మీ తండ్రి తరపు వారి నుండి వచ్చే ఆస్తుల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ప్రతి రంగంలో కూడా సింహరాశి వారు మే 1 తర్వాత మెరుగుదలను చూస్తారండి. అంటే విజయావకాశాలు లభిస్తాయి వీరికి. ఒక రకంగా చెప్పాలంటే మే 1 తర్వాత నుండి ఉండే సమయం అనేది సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం బృహస్పతి యొక్క సంచారమే కాకుండా మిగిలిన 8 గ్రహాల యొక్క సంచార ఫలితాలను పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి సింహరాశి వారికి ఆదాయంలో పెరుగుదల మే 1 తర్వాత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు చేయకుండా, కొత్త అప్పులు తీసుకోకుండా జాగ్రత్త పడాలండి. అలాగే పెళ్ళిళ్ళు కాని వారికి కొంచెం ఆలస్యమైనా సరే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయండి. ఈ బృహస్పతి యొక్క సంచారం అనేది 2024 మే 1 నుండి 2025 మే 13వ తారీఖు వరకు జరుగుతుందండి. ఈ మధ్య సమయంలో సింహరాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే ప్రతి నెల కూడా కుదిరితే గురువారం నాడు, ఏదో ఒక గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు కానీ, బెల్లాన్ని కానీ,
నెయ్యిని కానీ దానంగా ఇవ్వండి, మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ప్రతి గురువారం నాడు మీరు జపించగలిగినన్ని సార్లు ఓం బృహస్పతేయ నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు జపించటం మంచిదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, సింహరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, సింహరాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, సింహరాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి. ఒకవేళ మీకు ఆ వీడియోస్ కనపడినట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఆ లింక్స్ని మీకు షేర్ చేస్తాను.